కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు పూర్తి చేసుకుంది. అయితే ఇప్పటివరకు పలు హామీలపై వైఎస్ఆర్సీపీ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కూడా యువతపూర్ అనేటువంటి ఒక ఉద్యమానికి వైసీపీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో విజయవాడ మాజీ ఎమ్మెల్యే, సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జి వైసీపీ నేత మల్లాది విష్ణు గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తీసుకున్నాం. సార్ నమస్తే. సార్, ఈ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు కొన్ని హామీలు అయితే అమలు చేయలేదనేటువంటి విమర్శ ఉంది. దీనిపై మీరు ఎలా స్పందిస్తారు? ఎన్నికల హామీలు అనేది చాలా తేలిగ్గా తీసుకున్నాయి రాజకీయ పార్టీలు. ఈ మధ్యకాలంలో మనం చూస్తే ఒక జగన్మోహన్ రెడ్డి గారే ఎన్నికల హామీలని నేను అధికారంలోకి వస్తే ఇవి అమలు చేస్తాను అని చెప్పని మంత్రుల ఛాంబర్లో, అధికారుల ఛాంబర్లో, ముఖ్యమంత్రి గారి ఛాంబర్లో ఎన్నికల మేనిఫెస్టోని పెట్టి అందరికీ దాన్ని ఎప్పుడూ ఆదర్శంగా తీసుకుని చేయటం జరుగుతుంది. కానీ చూసాం కదా, సూపర్ 6 అన్నారు. ఎన్నికల ముందు ఓ మాట, ఎన్నికల తర్వాత ఓ మాట. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బాగా అర్థమైపోయింది. అధికారం కోసం అబద్ధాలు ఆడుతున్నారు, ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. పరిపాలన ఏ విధంగా నడుస్తుందో 9 నెలలుగా చూసాం కదా. కాబట్టి ఎలక్షన్ కమిషన్ కూడా ఇంటర్ఫీర్ కావాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో చెప్పింది ఏంటి, చేసేది ఏంటి, మీరు ఏం చేస్తున్నారని అడగాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. వైద్యం విషయంలో కూడా బీమా పాలసీని అమలు చేస్తామని చెప్పని కొత్తగా ప్రకటించారు. గతంలో ఆరోగ్యశ్రీ నీట్గా ఇంప్లిమెంట్ అయింది. ఇది ఎలా సక్సెస్ అవుద్ది అన్నటువంటి సందేహం అయితే ప్రజల్లో నెలకొంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి మాట చేసి చూపించింది. ఆరోగ్యశ్రీ 25 లక్షలు మేము మా హయాంలో ఉంటే ఈరోజు 2.5 లక్షలకు తగ్గించేశారు. ఏం జరుగుతుంది దాంతో? చాలా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటాయి, చాలామంది ఇబ్బందులు ఉంటారు, చాలామంది ఇదవుతారు. అలాంటి వారందరికీ కూడా వైద్యం ప్రభుత్వ పరంగా అందకపోతే ఏ రకంగా ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు? కాబట్టి విద్య కానీ, వైద్యం కానీ అన్ని అంశాలు కూడా మొత్తం ప్రభుత్వం చేతులెత్తేసినట్టుగా కనబడుతుంది. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇదైతే ఇప్పుడు వర్మ ఎమ్మెల్సీల విషయంలో వర్మకి అన్యాయం జరిగిందనే విమర్శ ఉంది. సార్, ఇదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నవి అవి అమలు చేసే వరకు వైసీపీగా పోరాటం అయితే చేస్తామని మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మల్లాది విష్ణు గారు స్పష్టం చేస్తారు. వీడియో జర్నలిస్ట్ రెహమాన్తో జర్నలిస్ట్ నాని, ఏపీ అమరావతి, అభినవ్ భారత్.